ఉన్న పరిస్థితుల్లో హిందూ సమాజం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. అది ఆహార భద్రత విషయంలో కానివ్వండి, అలాగే భద్రత విషయంలో కానివ్వండి, అలాగే ఆడపిల్లల విషయంలో కానివ్వండి, సంస్కృతి సంప్రదాయాల మీద కానివ్వండి, ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, మరెన్నో దాడులు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎన్నో చర్చలు జరిగాయి. కానీ లీగల్‌గా అసలు హిందువుకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది? ఆ సంస్కృతి సంప్రదాయాల మీద కుట్రలు జరుగుతున్నప్పుడు దాన్ని లీగల్‌గా మనం ఎలా ఫేస్ చేయొచ్చు అనేటటువంటి అంశాల మీద ఈరోజు మనం కూలంకషంగా చర్చించుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మన ముందు మన యొక్క ప్రశ్నలన్నిటికీ లీగల్‌గా మనకున్నటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి మన ముందు ఉన్నారు అడ్వకేట్ కరుణా సాగర్ గారు. వారితోటి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అన్ని ఉన్నాయి, పుంఖాలుగా ఉన్నాయి. నిన్నే మీరు ఒక ఇంటర్వ్యూస్ కూడా మేము కొన్ని చూసాను. దేవాలయం మీద, ఆంజనేయ స్వామి ఆలయం మీద జరిగినటువంటి దాడుల మీద కూడా మీరు ఇచ్చారు. దాని మీద మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత డీజీపీ గారు ఇమ్మీడియట్ గా అక్కడ ఆ దేవాలయానికి రక్షణ కలిగించడం, తర్వాత అక్కడ ఏ సేఫ్టీ మెథడ్స్ ఉండాలో వాటన్నిటి మీద చర్యలు చేపట్టడం అనేటటువంటిది, అది నిజంగా ఇంత తొందరగా సాధించడం అనేటటువంటిది నాకు ఆశ్చర్యం అనిపించి ఈరోజు మీతో పోడ్కాస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం పోరాడుతున్నాం కానీ ఫలితాలు సాధించడం లేదు. కానీ మీరు ఒక్క విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది లీగల్ గా మీరు ఎలా నడపాలి, చట్టపరంగా దాన్ని మనం ఎలా సాధించవచ్చు అనడానికి మీరు ప్రూవ్ చేశారు. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, వాటిల్ని మనం లీగల్ గా ఎలా ఎదుర్కోవచ్చు? సవాళ్ళు ఉన్నాయని మీరే అంటున్నారు, దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్తున్నారు. కానీ సవాళ్ళు ఏంటి, ఎన్ని రకాలుగా సవాళ్ళు ఉన్నాయన్న విషయాన్ని హిందూ సమాజం ముందు అర్థం చేసుకోవాలి. హిందూ సమాజం బేసిక్గా హిందూ సమాజం ముందున్నటువంటి థ్రెట్స్ ని హిందూ సమాజం గుర్తించాలి. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ యాంగిల్ నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల మనం ఇక్కడ ఎట్లా నష్టపోతున్నాం. జనరలైజ్ గా చేసి ఒక థ్రెట్ ఎప్పుడైనా ఈ మధ్యన మనం అందరం కూడా అంటున్న పదం ఏంటంటే జిహాద్. గజ్వా హింద్ జిహాద్ 2047 లోపల గజ్వా హింద్ సాధిస్తాము, దానికోసం రకరకాల జిహాద్లు చేస్తామంటారు. చాలా మంది జిహాద్ అనేసరికి దాన్ని కొన్ని సెక్షన్స్, కొన్ని యాక్టివిటీస్ వరకే జిహాద్ ని కన్ఫైన్ చేసి పెట్టారు. కానీ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన విధానాన్ని బట్టి నాకు అర్థమైన జిహాదులు కొన్ని మీకు చెప్తా వినండి. జిహాద్ ఎన్ని రకాలు ఉన్నాయి, హిందువుల మీద ఏ రకంగా కుట్రలు చేస్తూ ఎన్ని రకాల జిహాద్ చేస్తున్నారో, హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నిర్వీర్యం చేయడానికి ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారు అనేది మీకు చెప్తాను. మీరు కౌంట్ చేసుకోండి. నేను ఒక్కొక్కటి చెప్తుంటాను, మీరు కౌంట్ చేయాలి. తప్పకుండా. జిహాద్లలో రకాలు: లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, ఓట్ జిహాద్, మెడికల్ జిహాద్, ఎడ్యుకేషనల్ జిహాద్, సిస్టమ్ అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ జిహాద్, ఇంటెలెక్చువల్ జిహాద్, మీడియా జిహాద్, ఇది వాస్తవం సరే, దీన్ని నేను పొలిటికల్ జిహాద్, ఎంప్లాయ్మెంట్ జిహాద్, స్పిరిచువల్ జిహాద్, హలాల్ జిహాద్, కన్వర్షన్ జిహాద్, సైకలాజికల్ జిహాద్, టెంపుల్ జిహాద్, మ్యారేజ్ జిహాద్, బిజినెస్ జిహాద్, మూవీ జిహాద్, మ్యూజిక్ జిహాద్, డాన్స్ జిహాద్, ఆర్ట్ జిహాద్, నరేటివ్ జిహాద్, ఫెస్టివల్ జిహాద్ అండ్ కల్చరల్ జిహాద్. 26 రకాలు. ఇవి మనం గుర్తించిన ఎన్నో కాదు, మీరు అన్నట్టు బయటికి తెలిసినటువంటివి మహా అయితే ఒక 4 అందరూ మాట్లాడుకునేటటువంటిది. ఇన్ని ఉన్నాయా సార్ లోపల? ఇన్ని ఉన్నాయి సిస్టమ్ లో. గత నిజంగా అయితే దీంట్లో కొన్ని మీకు చెప్తాను, జస్ట్ అట్లా మీకు పరిచయం చేస్తాను అంతే. ఫుడ్ జిహాద్ అందరికి తెలిసిపోయింది, ల్యాండ్ జిహాద్ తెలిసిపోయింది, లవ్ జిహాద్ తెలిసింది. పాపులేషన్ జిహాద్ అయితే మీకు అంతా తెలిసింది. పాపులేషన్ రేట్ పెంచాలి, పాపులేషన్ ద్వారా దేశాన్ని మనం కంట్రోల్లో తీసుకోవాలి, ఇక్కడ సిస్టమ్స్ రూల్ చేయాలి. ఓట్ జిహాద్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తీసుకురావడం. మెడికల్ జిహాద్, రీసెంట్ గా డాక్టర్స్ గా ఎంబీబీఎస్ చదువుకొని ఆముదం నుంచి రెజిన్ తీసేసి విషపూరితంగా అన్నిట్లో విషాన్ని కలిపే ప్రయత్నం చేయడం మెడికల్ జిహాద్. ఎవరైతే డాక్టర్లుగా సర్టిఫై తీసుకొని 10 రూపాయలకే మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ప్రచారం చేసుకొని ఆ ప్రచారం ద్వారా డబ్బులు గడించి
దాన్ని దేశ విచ్ఛిన్నక శక్తుల కోసము రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది మెడికల్ జిహాద్, ఎడ్యుకేషనల్ జిహాద్. స్కూళ్ళల్లో, కాలేజీలలో దే విల్ ఫోర్సిబుల్లీ మేక్ యూ టు స్టడీ దేర్ రిలీజియన్. మీకు తెలిసి తెలియక మిమ్మల్ని దే విల్ ఫోర్సిబుల్లీ మేక్ యూ టు సీ వాళ్ళ మతం గురించి చెప్పేటువంటి ప్రయత్నం. సిస్టమ్ జిహాద్ అంటే సిస్టంలోకి ప్రెడిటర్ అయిపోతారు, కాలేజ్ ప్రిన్సిపల్స్ అయిపోతారు, యూనివర్సిటీ డీన్స్ అయిపోతారు, అసలు మనం చూస్తున్నాం డీన్స్ అయిపోతారు. అతి భయంకరం. ఒక ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వాడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి కమిషనర్ ఉంటాడు. కమిషనర్, అవును. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఒక కమిషనర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వానికి అనుకూలము తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చదువుకునే కదా సార్ అక్బరు, బాబరు, ఔరంగజేబు. ఇంటలెక్చువల్ జిహాద్ అంటే ఒక ఈకో సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు వైట్ వాష్ చేయడం, కవరప్ చేయడం చేస్తూ ఉంటారు. మరకబడగానే దాన్ని వైట్ వాష్ చేస్తూ ఉంటారు. మీడియా జిహాద్ ఒక స్టోరీకి 2 సైడ్స్ ఉంటాయి. ఏది మనకు అనుకూలమో చూస్ చేసుకొని దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంటారు, అది మీడియా జిహాద్. వాస్తవం. పొలిటికల్ జిహాద్ కేవలం జిహాద్ చేసే వాళ్లకు జిహాద్ చేయడానికి అనుకూలంగా వాతావరణాన్ని తయారు చేయడానికి పొలిటికల్ జిహాద్ పనిచేస్తూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జిహాద్ వాళ్ళకే జాబ్ ఇస్తాము, వాళ్ళనే పోషిస్తారు. స్పిరిచువల్ జిహాద్ గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని భగవద్గీత ప్రవచనాలు చెప్తుంటారు. స్పిరిచువల్ హలాల్ జిహాద్, మీరు హలాల్ అంటే ఫుడ్ వరకే అనుకుంటున్నారు, లేదు వస్తువులతో సహా. నేను ఒక మెడికల్ నేను ఒక హాస్పిటల్ చూపిస్తాను, ఆ హాస్పిటల్ కూడా హలాల్ సర్టిఫికేట్ ఉంది. యూనో బైరామల్గూడలో గ్లోబల్ గెనీగల్స్ అనే హాస్పిటల్ ఉంటుంది బైరామల్గూడలో. అందులో వెళ్ళి రిసెప్షన్ కౌంటర్ పైన చూడండి, దిస్ హాస్పిటల్ ఇస్ హలాల్ సర్టిఫైడ్ అని ఉంటుంది, హలాల్ సర్టిఫికేట్ ఉంటుంది. సార్ ఒకటి, ఈ హాస్పిటల్ కి హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా అది హలాల్ జిహాద్. దాంట్లో డీప్ పోవాలంటే మళ్ళీ పెద్ద స్టోరీ. కన్వర్షన్ జిహాద్ అయితే ఆటోమేటికల్ నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక సంస్థ డైలీ మగవాళ్ళను, మగపిల్లలను, ఆడపిల్లలను రోజుకి 10 మందిని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అది కన్వర్షన్ జిహాద్. యా. సైకలాజికల్ జిహాద్, నీ మీద ప్రెషర్ క్రియేట్ చేసి నువ్వున్న వాతావరణంలో నువ్వు నమ్మిన దాన్ని కాకుండా నీకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని కూడా నీకోసమే ఉన్నదని చెప్పి ఒప్పించేటువంటి ప్రెషర్ సర్కిల్స్ నడుస్తుంటాయి. సైకలాజికల్ జిహాద్ చేస్తుంది. టెంపుల్ జిహాద్, నీ టెంపుల్ నుంచి వచ్చే ఆదాయాన్ని, నీ టెంపుల్ మీదే వాడు కొబ్బరికాయ అమ్ముతాడు, నీ టెంపుల్ మీదే పండ్లు అమ్ముతాడు, పూలు అమ్ముతాడు, అవన్నీ తినేసి అరగక నీ టెంపుల్ మీద దాడి చేస్తాడు. ఓకే. మ్యారేజ్ జిహాద్, నేషనల్ షూటర్ తారా షాదవ్ తాను లవ్ జిహాద్ వ్యక్తి కాదు, తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక జడ్జి తీసుకొచ్చినటువంటి పెళ్లి సంబంధానికి ఒప్పుకొని వాళ్ళ ఫాదరు, మదర్ అందరు కలిసి వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసి, పెళ్లి కొడుకుతో వెళ్ళి చూసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్లు, ఒక ఆయన అడ్వకేట్ జనరల్ ర్యాంక్ ఆఫీసరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అందరూ ఒప్పుకున్నాక, ఫ్యామిలీస్ అందరూ ఒప్పుకొని వాళ్ళ ఇంటి పక్కన జడ్జి గారి హామీతోటి పెళ్లి చేసుకున్న 2వ రోజుకి వాడు హిందూ కాదు ముస్లిం అని తేలిన తర్వాత ఆమె ఫస్ట్ టైం లవ్ జిహాద్ అనే పదాన్ని విన్నదని తన ఇంటర్వ్యూలో నిన్న చెప్పింది. అసలు సార్ అది చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, వాళ్ళు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని మరీ చేసుకున్నామంటే, ఎంక్వైరీ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో పాత్రదారులు అవ్వడం మ్యారేజ్ జిహాద్ అంటారు. వాళ్ళు మ్యారేజ్ జిహాద్ అని చేసేవాళ్ళు మ్యారేజ్ బ్యూరోస్ తో కాకుండా ఇటువంటి సిస్టమ్స్ కూడా చేస్తున్నారని నిన్న చదివిన తర్వాత అర్థమైంది. ఎందుకు చేస్తున్నారు, సామాన్య జనాలను ఎందుకు చేయలేదంటే, ఒక ఫీల్డ్ లో స్టార్ వర్డ్స్ ఉండి ఒక ఫీల్డ్ లో నంబర్ 1 ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళని ఐడియలైజ్ చేసుకొని మిగతా వాళ్ళు ఈజీగా టార్గెట్ అవుతారు. కాబట్టి నేషనల్ షూటర్ ని టార్గెట్ చేశారు, నార్మల్ వాళ్ళని టార్గెట్ చేయలేదు. దాని తర్వాత బిజినెస్ జిహాద్, మనం అనుకుంటున్నట్టు బిజినెస్ లోకి వెళ్ళి ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క కులవృత్తిలోకి ఎంటర్ అయిపోయి దాన్ని మొత్తం కబ్జా చేయడం. మటన్ బిజినెస్, చికెన్ బిజినెస్, ఫిష్ బిజినెస్, కటింగ్ షాపులు, జ్యువెలరీ, కూరగాయలు, పండ్లు, పూలు, కొబ్బరికాయలు, అగరబత్తులు ఎవ్రీవేర్ అయిపోయిందా. మూవీ జిహాద్, ఒక మూవీ తీస్తాడు, ఆ మూవీలో 786 వేసుకున్నటువంటి అమితాబ్ బచ్చన్ మంచి కోసం పనిచేస్తుంటాడు. రోజు పొద్దున్న లేచి దేవుణ్ణి పూజ చేసేటువంటి ఇంకో వ్యక్తి సమాజానికి హాని చేస్తుంటాడు. 786 ఉన్నవాడు సమాజానికి మంచి చేస్తుంటాడు.
ఒకడు ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ వచ్చి 786 దాకుతుంది కాబట్టి కాపాడబడుతుంది అంటే నువ్వు 786 నమ్ముకుంటే నువ్వు కాపాడబడతావని ముహి జిహాద్. మ్యూజిక్ జిహాద్. బాబీ సినిమాలో అందరూ చాలా వరల్డ్ ఫేమస్ పాట ఉంటారు, మషాయర్ తో నహీ మగర్ హై హసీ, ఈ పాట ఉంది కదా దీంట్లో, మకాఫిర్ తో నహీ అంటే నేను అల్లాని నమ్మని వాడిని కాదు కాబట్టి నేను ప్రేమిస్తా. ఈ కాఫిర్ అనే పదానికి అర్థం తెలియకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆ పాటను పాడుతూ వస్తున్నాం. కొత్తగా మూవీ ఉంది, రబ్బానే తుజ్కో బానానే మే అనే పాట ఉందా? ఆ పాట తీసింది కాశీ వీధులలో, అవును కానీ రబ్బా అనే పాట పాడుతాడు అనే పదాన్ని ఉపయోగిస్తాడు. ఆ, అంటే నువ్వు కాశీని చూపిస్తూ నీకు అల్లాని గుర్తు చేస్తుంటాడు. దట్ ఈస్ మ్యూజిక్ జిహాద్. దాని తర్వాత ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ మ్యూజిక్ మొత్తాన్ని తక్కువ చూపించి సూఫీ మ్యూజిక్ ని, వెస్ట్రన్ మ్యూజిక్ ని చాలా హైప్ ఉంది క్రియేట్ సార్. చేసేటువంటి అవును. ప్రయత్నం. ఆ మధ్య మూడోది కాలంలో ఎక్కువ అరబిక్ ఇక్కడి నుంచే తీసుకొని డాన్స్, ఎక్కువ డాన్స్ ఏఆర్ రెహమాన్ చేసిన చాలా వరకు కాపీ పేస్ట్ ఏఆర్ రెహమాన్ చాలా చాలా చేశాడు. ఏఆర్ రెహమాన్ ఈజ్ అనదర్ హమీద్ అన్సారీ, ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. డాన్స్ జిహాద్ ఏంటంటే భారతీయ కళా నృత్య కళలు ఎన్ని ఉన్నా వాటిని సబ్సైడ్ చేసేసి దాన్ని మొత్తం తొక్కి పడేసి, వెస్ట్రన్ కూడా కాదు, అసలు ఇస్లాంకి డాన్స్ లేదు యాక్చువల్. ఎందుకంటే ఇస్లాం హరాం డాన్స్, ఇస్లాంలో డాన్స్ ఇస్ హరాం, మ్యూజిక్ ఇస్ హరాం. బట్ స్టిల్ ద ప్రాపగేట్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఆ డాన్స్ తీసుకుని వచ్చి దాన్ని చూపించి డామినేట్ చేసే ప్రయత్నం. ఆర్ట్, ఇస్లామిక్ ఆర్ట్, దెర్ ఇస్ నో ఆర్ట్ ఇన్ ఇస్లామిక్ యాక్చువల్లీ. అసలు అవన్నీ హరాం ఇస్లామిక్ కదా సార్, ఆర్ట్ కళలు, లేదు, ఆ, దెర్ ఇస్ నో కళలు లేవు. కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఇస్లాం. అవును. ఎందుకు ఇస్లాంలో ఆర్ట్ లేదంటే, ఒకవేళ ఇస్లాంలో ఆర్ట్ ఉంటే తాజ్ మహల్ సౌదీ అరేబియాలో ఎందుకు కట్టలేదు, ఇండియాలో ఎందుకు కట్టారు? ఆ, రెడ్ ఫోర్ట్ సౌదీ అరేబియాలో ఎందుకు కట్టలేదు, ఇండియాలో ఎందుకు కట్టారు, భారతదేశంలో ఎందుకు కట్టారు? ఒక నిజంగా ఆర్కిటెక్చర్ ఆర్ట్ అనే వాళ్ళ కాన్సెప్ట్ దాంట్లో ఇస్లాంలో everywhere it should be. ఉంటే, Hmm. ఐఎమ్ పోజింగ్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్, ఆన్సర్ ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. తాజ్ మహల్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, అజంతా ఎల్లోరాలు, ఇంకా పెద్ద పెద్ద కోటలు మేమే కట్టాం, మా వల్లనే కట్టడం సాధ్యమైందని చెప్పుకునే వాళ్ళు ఇవన్నీ భారతదేశంలోనే ఎందుకు కట్టిర్రు? వాళ్ళ మతం పుట్టి పెరిగి విరసిల్లినటువంటి సౌదీ ఎడారి దేశాలలో ఎందుకు కట్టలేకపోయిర్రు? దీనికి వాళ్ళు ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలి. నరేటివ్, పుస్తకాలు రాయడం. రామాయణ విషవృక్షం అని పుస్తకం రాస్తారు, రాసేది రంగనాయకమ్మ. రామాయణ వృషవృక్షం అంటే రామాయణంలో ఉన్న పాత్రలను విషపూరితంగా చూపించే ప్రయత్నం. తర్వాత రోమిలా థాపర్, తర్వాత హిస్టోరియన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత డిస్టార్ట్ చేశారంటే హిస్టరీని, నీ మతం పట్ల, నీ దేశం పట్ల నీకు స్వాభిమానం లేకుండా ఉండడానికి 1200 సంవత్సరాల బానిసత్వం నుంచి నువ్వు బయటికి రాకుండా కొలోనైజ్డ్ మైండ్ పెట్టడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. దిస్ ఇస్ నరేటివ్ జిహాద్. ఫెస్టివల్ జిహాద్, నీ ఫెస్టివల్ చేయడానికి నీకు ఆంక్షలు ఉంటాయి, వాళ్ళ ఫెస్టివల్ కి పర్మిషన్ లేకున్నా అని, అప్లికేషన్ లేకుండా పర్మిషన్స్ వస్తాయి. అడక్కముందే ఎట్లా హోలీ వస్తుంది, ఎవరి మీద రంగులు చల్లవద్దు, రోడ్ల మీద హోలీ ఆడద్దు, దీపావళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకే కాల్చాలి, హోలీ ఆడాలి. దీపావళికి టపాకాలు ఇక్కడ పట్టి అక్కడ కాల్చొద్దు, ఈ టైం నుంచి ఈ టైం వరకు కాలవాలి. సంక్రాంతి వస్తే మీరు ఆ మాంజా వాడద్దు, పీకలు కట్ అవుతాయి. కానీ మొహరంకి ఎవరికి రక్త చుక్క కారదు, బక్రీద్కి ఒక రక్త చుక్క కారదు. నాన్ వెజ్ తినద్దు, అవన్నీ మనం మాట్లాడద్దు, అంతకని ఎక్కువ పోవద్దు. రంజాన్ వచ్చిందా, ఎవరు అప్లై చేయకముందే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 గంటలకి ఇంటికి పోవచ్చు. శివరాత్రి నెక్స్ట్ డే, శివరాత్రి రోజు మీరు రాత్రంతా జాగారం చేసిన నెక్స్ట్ డే మాత్రం డ్యూటీకి రావాల్సిందే. నిన్ను నీ పండుగల నుంచి దూరం చేసి వాళ్ళ పండుగలను గ్లోరిఫై చేయడం వల్ల నీకు ఆ పండుగలే బాగున్నాయి అన్న ఫీలింగ్ నీకు రావాలి ఒకటి. తర్వాత కల్చరల్ జిహాద్, నీ కల్చర్ మీద నీకు తెలియకుండానే నీ కల్చర్ నుంచి నీకు దూరం చేసి ఇస్లామిక్ కల్చర్ని అట్లా గొప్పగా చూపించేటువంటి సినిమాలు. హీరో మంది ఏంటండి,
వైశ్యల యొక్క స్టోరీ. యా దాన్ని ఎంత కలర్ఫుల్ పిక్చర్ ఇచ్చారు ఎస్ కదా. అవును. అసలు ఎంత పెద్ద సెట్టింగ్స్, అంత పెద్ద నరేషన్, గ్లోరిఫై చేయడం ఒక అందులో వృత్తిని, ఒక ఏ త్యాగము. వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తి చేస్తున్నారన్న విషయం చెప్పడానికే సిగ్గుపడేటువంటి వృత్తిని Yes. గ్లోరిఫై Glorify చేయించడాన్ని చేసి. కల్చరల్ జిహాద్ అంటారు. సో ఇన్ని రకాల జిహాద్లు మనం ఫేస్ చేస్తున్నాం. ఇన్ని జిహాద్లు మనం ఫేస్ చేస్తున్న విషయం మనలో చాలా మంది తెలియదు. అందుకే మనం ఇప్పుడు కూడా కాఫీర్తో నహీ అని పాట పాడుతున్నాం. పాట పాడేటప్పుడు రిలైజేషన్ వస్తే తెలిసిపోవాలి. అంటే దానికి అర్థం తెలియకుండా మ్యూజిక్ బాగుందని పాడుతున్నారేమో కదా సార్. అదే దాన్నే గ్లోరిఫికేషన్ అంటారు. నీకు అబద్ధాన్ని అందంగా చెప్తారు, నిజం చేతిగా ఉంటది కదా. అబద్ధాన్ని అందంగా చెప్తే సో స్వీట్ అలవాటు కోటింగ్, స్వీట్ కోటింగ్ లోపల చేదు ఉంటది, తెలియకుండానే మింగేస్తారు. అది లోపలి నుంచి పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బాబీ సినిమాలో అంత వరల్డ్ ఫేమస్ అంటే అంత ఫేమస్ పాటలో ఇట్లా నీకు తెలియకుండా నువ్వు నువ్వు అల్లాని నమ్మేవాడిని అని చెప్తున్నావు అని ఎవరికైనా చెప్పండి, నోబడి విల్ యాక్సెప్ట్ ఇట్. దాన్నే జిహాద్ అంటారు. అంటే ఇక్కడ నాకు ఒక యుద్ధం, అంతర్యుద్ధం ఒకటి నడుస్తుంది సార్. నీలో? ఏమన్నా అనుకోండి, నాలోనే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలీదు. తెలుసు. నేను తెలుసుకునేంత అనుకుంటున్నాను టైం లేదు. వీఆర్ వెరీ బిజీ విత్ వాట్ విత్ అవర్ ఓన్ లైఫ్. ఇన్ దట్ డెఫినెట్లీ కొంతమందికి తెలుసు. యాక్చువల్ ఏమవుతుందంటే కొంతమంది స్లంబర్లో నిద్రపోతున్నారు, కొంతమంది మేలుకున్నా గానీ చూసి అమ్మో నిద్రపోయినట్టు యాక్ట్ చేయాలి, లేకపోతే ఇవన్నీ మనకెందుకు అని నిద్రపోతున్నారు. పిడికేడు మంది మాత్రమే, అంటే చాలా తక్కువ పోర్షన్ మాత్రమే వీటిని గుర్తించి దాని మీద ఫైట్ చేసి వాటిని బయటికి తీసుకొచ్చి పడుకునే వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తున్నారు, పడుకున్నట్టు నటించే వాళ్ళను లేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పడుకునే వాళ్ళు లేచి, పడుకున్నట్టు నటించిన వాళ్ళు లేచి ఈ నిద్ర లేపే వాళ్ళని ఏమంటారు తెలుసా? అంధభక్తి అంటారు. ఎస్ ఇట్స్ ట్రూ. ట్యాగులు బాగా ఇచ్చేస్తున్నారు సార్. కాశ్మీర్లో మతోన్మాదులు 50 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో వాళ్ళకు, కాశ్మీరీ పండితులకు కానీ కాశ్మీరీ వాళ్ళకు మీరు ఇదే పేస్ లో గనక మీరు ఇదే ట్రాన్స్ లో ఉంటే మీరు రాబోయే కాలంలో శరణార్థులుగా మిగిలిపోతుంది అని చెప్తే ఎవరు నమ్మలేదట. ఆఫ్ఘనిస్తాన్ లో చెప్పినా నమ్మలేదట, పాకిస్తాన్ లో చెప్పినా నమ్మలేదట, బంగ్లాదేశ్ లో చెప్పినా నమ్మలేదట. కానీ 50 సంవత్సరాల తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు డిస్కస్ చేసిన 50 సంవత్సరాల తర్వాత అవన్నీ రియాలిటీస్ అయినాయట. ఈ రోజు కూడా మనం అదే పొజిషన్ లో ఉన్నాం. ఈ రోజు మనం ఇన్ని జిహాద్లు జరుగుతున్నాయి. నువ్వు మేలుకో, నిన్ను రక్షించుకో, నీ సమాజాన్ని రక్షించుకో, నీ ఫ్యామిలీని రక్షించుకో. నీ ఫ్యామిలీని రక్షించుకుంటే నీ రాబోయే జనరేషన్స్ రక్షించుకున్నట్టు అవుతుంది అన్న విషయాన్ని చెప్తుంటే వాళ్ళు మన అంధభక్తులు అంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం నిజాన్ని చేదుగా చెప్పొద్దు, నిజాన్ని స్వీట్ గా చెప్పాలి. ఎలా చెప్తారు చెప్పండి, ఎగ్జాంపుల్. ఇప్పటిదాకా చెప్పింది అదే. నేను ఒక్కొక్క జిహాద్ ఏం చేసినా ఒక జిహాద్ ఎలా పనిచేస్తుందో చెప్పిన, ఎవరి దగ్గర నన్న కాదు అని చెప్పేటువంటి ప్రూఫ్ ఉంటే తీసుకురండి. నేను అడుగుతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు నేను అది స్వీట్ కోటింగ్ తోటి చెప్పండి అని ఏమన్నానంటే, ఈ జిహాదుల్ని ఓవర్కమ్ ఎట్లా అవ్వాలి? ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తే మీరు అన్నట్టుగా అంత భక్తి అని పిలుస్తున్నారు కదా సార్. ఒక విషయం చెప్తానండి. డాక్టర్ జీ సంఘశాఖను స్టార్ట్ చేసినప్పుడు 1925 దసరా రోజు 5 మందితోటి, అంటే చాలా తక్కువ మందితోటి సంఘశాఖ స్టార్ట్ చేసినప్పుడు అందరూ డాక్టర్జీని ఏమన్నారు? ఈ 5 మందితోటి పోయి నువ్వు సమాజ సంస్కరణ ఎలా చేస్తావు, సమాజంలో హిందూ జాగృతిని ఎట్లా లేపుతావు, హిందువులో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎట్లా లేపుతావు అని చెప్పి క్వశ్చన్ చేసి, ఈ రోజు సంఘం 100 సంవత్సరాలకు పూర్తి చేసుకుంది. సంఘం పుట్టినరోజు అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టినప్పటికీ రష్యాలో కమ్యూనిజం పుట్టింది. 100 సంవత్సరాల తర్వాత సంఘము తమ వేర్లను ఇంకా లోపలికి తీసుకువెళ్ళి వ్యాప్తి చెందుతుంది. కానీ మహావృక్షమై చాలా చాలా ప్రపంచానికి నీడను శ్వాసనిస్తాం ధర్మం ద్వారా. ఎందుకంటే ఆ 100 సంవత్సరాల ప్రయత్నం వల్లనే మొన్న డాక్టర్ మోహన్జీ భాగవత్ 2047లో వీ కెన్ సీ అఖండ భారత్ అని చెప్పి ఒక విషయం చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? ఈ 100 సంవత్సరాల ప్రయాణం తర్వాత వచ్చింది.
అదే వెరీ కమ్యూనిజం కన్స్ట్రక్టివ్, వెరీ అదే కమ్యూనిజం 1925 ఆ ప్రాంతంలో పుట్టి ఈ రోజు అంతరించే పరిస్థితిలో ఉండదు. ఓకే, ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఆటంకాలు, విమర్శలు అవన్నీ కామన్. కానీ మన లక్ష్యం వైపు మనది కరెక్ట్ గా ఉండి మన ఆలోచనలో క్లారిటీ ఉంటే, ఈ రోజు క్లారిటీ ఉంది కాబట్టి మన ఇద్దరం ముందు కూర్చొని డిస్కషన్ వెళ్తున్నాం. అదర్వైజ్ వండర్ సార్, ఎన్ని జిహాదులు నడుస్తున్నాయి అంటే అసలు ఇవి డిస్కస్ చేయడానికే ఒక సంవత్సరం పడుతుందేమో. ఇవి అబ్జర్వ్ చేసి రాసేటప్పుడు నాకు కొన్నిసార్లు చేతులు వణికాయి. అంటే నిజంగా ఇది జరుగుతుంది నాకు, అంటే ఇవన్నీ మన సార్ జీవితంలో మీరు ఎంత రీసెర్చ్ చేస్తూ అబ్జర్వేషన్ ఏమైనా రీసెర్చ్ చేసేదే ఉంది. అబ్జర్వేషన్ అయినా అది దృష్టికోణం అదే ఇప్పుడు చూస్తున్నాము. వాడి దృష్టికోణం ఏంది, మన దృష్టికోణం ఏంది, వాడు చెప్పేటువంటి విషయాన్ని వానికి అనుకూలంగా చెప్తున్నాడు. ఒకటే సబ్జెక్టు. సూపర్, అది మనం గమనించాలి. మనం గమనించాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. సెలెక్టివ్ గా కొంతమంది పోయి అమ్ముతున్నారేమో కానీ తినే మాత్రం అందరు. ముందుగా భారతీయుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం నేను చెప్తున్నాను. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంటుంది. రైట్ టు లైఫ్ ఏంటంటే జీవించే హక్కు. రైట్ టు లైఫ్ లో కేవలం జీవించే హక్కు అంటే నువ్వు కేవలం బతకడమే కాదు, నువ్వు స్వచ్ఛమైన గాలిని పీల్చి నాణ్యమైన ఆహారాన్ని తింటూ స్వచ్ఛమైన వాతావరణంలో బ్రతికే హక్కు. మరి ఈ స్వచ్ఛమైన గాలి, నాణ్యమైన ఆహారము, స్వచ్ఛమైన వాతావరణం ఎవరు కల్పించాలంటే ప్రాదేశిక సూత్రాలలో, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ కి కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. ఆర్టికల్ 47లో ఉంటుంది. ఆర్టికల్ 47లో ఏం చెప్తుంది అంటే, ద స్టేట్ షెల్ రిగార్డ్ ది రైజింగ్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అండ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాజ్ అమాంగ్ ఇట్స్ ప్రైమరీ డ్యూటీస్. ఇది కాన్స్టిట్యూషన్ స్టేట్ కి ఇచ్చినటువంటి బాధ్యత. ద ఆర్టికల్ ప్లేసెస్ ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆన్ ద స్టేట్ టు ప్రివెంట్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ ఎన్ష్యూర్ ఫుడ్ సేఫ్టీ. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సరే, ఫుడ్ అడల్టరేషన్ అనేటటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అని ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 21 గ్యారంటీస్ no person shall be deprived of his life or personal liberty except according to procedure established by law. The Supreme Court has interpreted right to life to include right to health, right to safe food, right to live with dignity. Right to health, right to safe food, right to live with dignity. Selling అంటే అడల్టరేటెడ్ ఫుడ్ ఆర్ అన్సేఫ్ ఫుడ్ ని అమ్మడము డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఒకటి సార్, పేదవాళ్ళు, అందుకే చెప్పాను డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పేదవాళ్ళకి ఇది వర్తిస్తుందా? భారతీయులందరికీ ఆర్టికల్ 21 చిరు వ్యాపారులకు వర్తిస్తుందా? నేను అదే విషయం చెప్తాను. ఫస్ట్ ఆర్టికల్ మీరు రైట్ ఏందో తెలుసుకోవాలి. ఎవరైనా ప్రశ్నించాలంటే ఫస్ట్ నీ రైట్ ఏందో తెలుసుకోవాలి. ఆర్టికల్ 21 లో జీవించే నీకు రైట్ టు లైఫ్ లో రైట్ టు సేఫ్ ఫుడ్, రైట్ టు హెల్త్ ఉంది. ఆబ్వియస్లీ. ఆర్టికల్ 47 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏం చెప్తుంది అంటే, ద స్టేట్ షెల్ రిగార్డ్ ది రైజింగ్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అండ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాజ్ అమాంగ్ ఇట్స్ ప్రైమరీ డ్యూటీస్. ద ఆర్టికల్ ప్లేసెస్ ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ on the state to prevent food adulteration and ensure food safety. ఇక్కడ ప్రివెన్షన్ ఉందా సార్? ఎస్, అది స్టేట్ యొక్క బాధ్యత. బట్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ సిస్టమ్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయనంత మాత్రం అది లేనట్టు కాదు. మనకు తెలియదని అర్థం. అంటే స్టేట్ గవర్నమెంట్ కి తెలియదా సార్, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తెలియదు, తెలిసే చేస్తుంది. మనము మన హక్కుల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ రాజ్యాంగం చదవాలి. చాలా మంది రాజ్యాంగాన్ని చూపిస్తుంటారు, చదవరు. చదివితే 10 మందికి చెప్పొచ్చు. ఆర్టికల్ 21 లో మీకు రైట్ టు లైఫ్ లో రైట్ టు ఫుడ్, రైట్ టు సేఫ్ ఫుడ్, రైట్ టు హెల్త్ ఉంది. ఆర్టికల్ 47 లో మనకు ఎట్లయితే 21 లో మనకు రైట్ ఇచ్చిందో, ఆర్టికల్ 47 లో స్టేట్ కి బాధ్యతలు కూడా ఇచ్చింది. ఏమని? ఫుడ్ అడల్టరేషన్ ని ప్రివెంట్ చేసి సేఫ్ ఫుడ్ అందించేటువంటి బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ దే. దాంతో పాటు న్యూట్రిషన్స్ లెవెల్స్, అవసరాన్ని బట్టి న్యూట్రిషన్స్ లెవెల్స్ ని స్టేట్ గవర్నమెంట్, స్టేట్స్ ప్రజలకు అందించాలి న్యూట్రిషియస్ ఫుడ్ ని. అందుకే పబ్లిక్
హెల్త్ పబ్లిక్ సప్లై సిస్టమ్స్ ఉంటాయి, ఉమ్, తెలుసు కదా. అవును. అది నాణ్యమైనటువంటి బియ్యాన్ని అవును, వాటిని ఇవ్వాలి. సరసమైన ధరకి ఇస్తుంటారు. సో ఇవన్నీ ఉన్నటువంటి బాధ్యతలు. అయితే 7th షెడ్యూల్లో కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది ఉమ్, ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్ లో. దాంట్లో ఎంట్రీ 18 ఏముంటుందంటే ఫుడ్ అడల్టరేషన్ లాస్ ఆర్ సపోర్టెడ్ బై ప్రతి రాష్ట్ర ప్రభుత్వము తమ తమ రాష్ట్రాల్లో ఫుడ్ అడల్టరేషన్ ని కంట్రోల్ చేయడానికి చట్టాలు చేయాలి. అది దేంట్లో కాంకరెంట్ లిస్ట్ లో ఎంట్రీ 18 ఏముందంటే అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అండ్ అదర్ గూడ్స్. ఉమ్, ఉమ్, దీంట్లో స్టేట్ ఏం చేయాలంటే అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అండ్ అదర్ గూడ్స్ వీటిలో కల్తీ లేకుండా తయారు చేయాల్సినది, కల్తీ చేస్తే ఏ రకమైన చట్టాలు వర్తిస్తాయో, ఎటువంటి శిక్షలు ఉంటాయో అనేది స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేయాలని కాన్స్టిట్యూషన్ రాసింది. ఆ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి దాని ప్రకారం మన ప్రతి రాష్ట్రంలో కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఉంది ఉన్నది. సార్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 లో క్లియర్ గా ఏముంటుందంటే యూనిఫామ్ రెగ్యులేటరీ మెకానిజం ఉంటుంది అనమాట. ఫుడ్ సప్లై, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ ఇంపోర్ట్ కి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క లైసెన్స్ ఎవరెవరు తీసుకోవాలంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ హోటల్స్ నుంచి ఉమ్, కెఫేస్, రెస్టారెంట్స్, కిల్లీ కొట్టులో అమ్మేటువంటి ఫుడ్లకుతో సహా రోడ్డు సైడ్ ఉన్నటువంటి పానీపూరీలు, రోడ్డు మీద అమ్మేటువంటి చుడువాపల్లీలు, రోడ్డు మీద అమ్మేటువంటి హలీం బట్టీలు, చుడువాపల్లీలకు కూడా. చుల్లాపల్లీలకు కూడా FSSAI సర్టిఫికెట్ ఉండాల్సిందే ఉమ్, చట్ట ప్రకారం. ఉమ్, దాంతో పాటు ఉమ్. సార్ వాళ్ళు చిరు వ్యాపారులు సార్. చిరు వ్యాపారులైనా సరే దీంట్లో క్లియర్ గా ఉంటది. హాకర్స్, ఉమ్, రోడ్ సైడ్ వెండర్స్, అవును. హోటల్స్, ఈటరీస్, రెస్టారెంట్స్. సార్ జర్నలిజం చేసిన నాకు, లా చేసిన మీకు అర్థమైతుంది సార్, జనంకి అర్థమయ్యాయి జనాలకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైనా చెప్తున్నా మేడం, మాట్లాడితే. ఉమ్, మీ రైట్ ఏంటంటే ఉమ్, మీకు నాణ్యమైన ఫుడ్ తినేటువంటి ఉమ్, రైట్ మీకు ఉన్నది. ఉమ్, అది ఆర్టికల్ 21 లో కాన్స్టిట్యూషన్ మీకు ఇస్తుంది. ఉమ్, తినాలా వద్దా అనేది మీ ఇష్టం. ఉమ్. ఓకే. అదే కాన్స్టిట్యూషన్ స్టేట్ గవర్నమెంట్ కి ఏం చెప్తుందంటే నాణ్యమైనటువంటి ఫుడ్ సప్లై చేయాల్సిన బాధ్యత మీకున్నది. ఉమ్, అడల్టరేటెడ్ ఫుడ్ ని, ఉమ్, కల్తీ ఫుడ్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి చట్టాలు కూడా చేసేటువంటి మీ దగ్గర పవర్ ఉందని చెప్పి చట్టాలు కూడా చేయమని చేశారు. ఉమ్, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఉమ్, దాని చట్టాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకుండా ఉమ్, అడల్టరేటెడ్ ఫుడ్ ఉమ్, మార్కెట్ లో విరివిగా అమ్ముతుంటే వితౌట్ లైసెన్స్, ఉమ్, హక్కులు తెలియనటువంటి భారతీయులు ఉమ్, వాటిని లొట్టలేసుకొని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటళ్లలో బిల్లులు కట్టి హాస్పిటల్ బిల్లులకు అప్పులు చేసి అప్పుల పాలైపోయి ఫుడ్ పాయిజనింగ్ వల్ల దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి యూత్ ఉమ్. హాస్టల్లో చనిపోతారు. వాస్తవం సార్, ఎన్నో కేసులు. ఇదంతా అవగాహన లోపం వల్ల జరుగుతుంది. ఉమ్, ఎవ్రీ సిటిజన్ హెస్ గాట్ ఎ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ లో రైట్ టు సేఫ్ ఫుడ్ అండ్ రైట్ టు హెల్త్ ఉంది. ఉమ్. దాన్ని కాపాడాల్సినది, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ కు ఉంది. ఇది వయలేషన్ చేస్తే ఏంటి సార్? చూడండి, వైలేషన్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఒక చిన్న ఒక విషయం చిన్న సార్. విషయం చెప్తా. ఒక హాస్టల్లో ఫుడ్ వెల్టరేషన్ అయింది. ఉమ్, హాస్టల్లో పిల్లలు హాస్పిటలైజేషన్ అయ్యారు, సివియారిటీ పెరిగింది, ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు రైట్ ఉన్న విషయమే నీకు తెలియదు, నువ్వు కేసే వేయవు. వెయ్యం. కేసు వేస్తే ఎవరి మీద వేస్తావు? ఈటరీ సప్లై చేసిన వాడిని, వంట వండిన వాడిని, అది ఫుడ్ సప్లై చేసిన వాడిని, కిరాణా సామాన్ సప్లై చేసిన వాడిని వేస్తావు. కానీ స్టేట్ బాధ్యత ఏంది? ఇవన్నిటిని కంట్రోల్ చేసి ఆపాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ది. కానీ స్టేట్ని ఎందుకు అక్యూజ్ చేస్తలేవు? స్టేట్ని ఎందుకు అక్యూజ్ చేయకపోవడం వల్లనే స్టేట్ ఇది నా డ్యూటీ కాదనుకుంటుంది. కాబట్టి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఇంత విచ్చలవిడిగా అడల్టరేటెడ్ ఫుడ్ అమ్ముతూ ఉన్నారు. మై గాడ్, నిజంగా ఈ లాజిక్ నిజంగా ఎవరికి తెలియదు సార్. ఈ లీగల్ ఏదైతే ఉందో పాయింట్, ఈ లీగల్ పాయింట్ నోబడీ స్టేట్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. పొలిటికల్ గా చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తారు, ప్రభుత్వం వైఫల్యమైంది, హాస్టళ్లలో నాణ్యమైన ఫుడ్ ఇస్తలేదు, ప్రభుత్వం వైఫల్యమైంది కాబట్టి ఎస్సీ ఎస్సీ బీసీ హాస్టల్లో, మైనార్టీ హాస్టల్లో ఫుడ్ సప్లై చేస్తలేదు, నాణ్యమైన ఫుడ్ లేదు, వాళ్ళకి హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి, వాళ్ళు ఇన్ని రకాల సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మేల్కొంటలేదు అంటుంది.
ప్రభుత్వం చట్టం చేసింది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఎవరిది? అధికారులది. అధికారులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు. వాళ్ళు ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్, ఇంకా అవసరమైతే పోలీస్ ద్వారా వెళ్ళి చెక్ చేయాలి. కానీ ఇంత వ్యాస్ట్ పాపులేషన్, ఇంత వ్యాస్ట్ బిజినెస్ లో ఎవరిని చెక్ చేయాలి అనేది ఏదంటే క్వశ్చన్. అక్కడ ఇంప్లిమెంటేషన్ లోపం వస్తుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ లోపము, ఈ లొసుగు వల్లనే చాలా ఫుడ్ అడల్టరేషన్ జరిగి అది ఇవాళ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా భారతీయులు అందరూ కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అనారోగ్యం ఇవాళ చూడండి, హాస్పిటల్స్ అన్ని ఇంత కిటకిటలాడుతున్నాయి సార్. కిడ్నీ ప్రాబ్లము, షుగరు, అసలు ఒకటి కాదు సార్, ఏంటో కొత్తవన్నీ చూసి గత 2 దశాబ్దాల నుంచి కూడా మనం ఈ వేవ్ అనేటటువంటిది చూస్తున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ లోనైనా ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొస్తే మీరు అన్నట్టుగా అందభక్తనో లేకపోతే కమ్యూనల్ ఇష్యూస్ తీసుకొని వచ్చో దాన్ని పక్కదావ పట్టిస్తున్నారు తప్ప వీళ్ళకి నాలెడ్జ్ లేదని మాత్రం ఒప్పుకోవట్లేదు. అయితే ఒక విషయం చెప్తామండి, ఫుడ్ అనేది బేసిక్ సప్లై. అంటే మా మనిషి జీవించడానికి అన్నమే శరీరంలోకి పోయి నీకు శక్తిగా మారి నువ్వు డైలీ యాక్టివిటీస్ కోసం హెల్ప్ చేస్తుంది. ఫుడ్ అడల్టరేటర్ అయితే ఏమవుతుందంటే బాడీ నిర్వీర్యం అయిపోతుంది లోపల. సో ఫుడ్ ఏది తినాలి ఏది తినది అనేది పర్సనల్ చాయిస్. ఎవరు ఇది తినాలి వీరు ఇది తినద్దు అని చెప్పి ఎవరు ఇక్కడ చెప్పలేదు. నో రిస్ట్రిక్షన్. ఫుడ్ ఈజ్ అ పర్సనల్ చాయిస్, రిలీజన్ లాగా. నువ్వు తినే ఫుడ్ నాణ్యమైన ఫుడ్ కాదా అని వెరిఫై చేసుకునే రైట్ నీకు ఉందన్న విషయాన్ని సామాన్య భారతీయుడు గుర్తించాలి. ఫస్ట్ స్టేట్ కంట్రోల్ చేస్తలేదు. ఎస్, స్టేట్ ఫెయిల్ అయింది. స్టేట్ కంట్రోల్ చెయ్యాలన్న వాదన కూడా, ఆ విషయం కూడా ప్రజలకు తెలియదు కదా సార్. సరే మేడం, తెలిసినప్పటికీ స్టేట్ ఫెయిల్ అయింది ఫుడ్ అడల్టరేషన్ ని కంట్రోల్ చేయడంలో. ఇంత వ్యాస్ట్ పాపులేషన్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారులు సరిపోలేదు. ఇక్కడ దిస్ ఇస్ వేర్ ద రియల్ స్టోరీ బిగిన్స్. ప్రతి భారతీయుడికి వాళ్ళు తినే ఫుడ్ నాణ్యమైనదా కాదా అని తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. ఎట్లా? నీకు రైట్ టు లైఫ్ లో రైట్ టు సేఫ్ ఫుడ్ ఉంది. రైట్ టు సేఫ్ ఫుడ్ అని ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? నువ్వే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే నువ్వు పోయి హోటల్లో ఫుడ్ తింటున్నావు, నిజంగా హోటల్లో తినే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి లైసెన్స్ ఉందా లేదా, కనీసం వాళ్లకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్న విషయాన్ని వెరిఫై చేసుకుని తినే ప్రయత్నం చేస్తే అవగాహన పెరుగుతుంది. ఇది 1 డేలో జరిగే పని కాదు. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది కదా, నువ్వు ఏం తినేది అనేది నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి తినే ఫుడ్ నాణ్యమైనదా కాదా, నువ్వు కొనే వస్తువు నాణ్యమైనదా కాదా, దాని ద్వారా వండుకుంటే నువ్వు తినే ఆహారంలో నీకు శక్తి వస్తుందా లేదా అనేది నీకే తెలియాలి. కాబట్టి ప్రతి భారతీయుడు తమ రైట్ గా దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. రేపు పొద్దున నువ్వు ఫలానా దగ్గరకు పోయినావు, అది నాణ్యమైన ఫుడ్ అమ్మతలేడని తెలుసు, నీకైనా తినాలని ఉంది, పోయి డైరెక్ట్ అడగండి, మీకు ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ ఉందా లేదా, మీకు లైసెన్స్ ఉందా లేదా అని అడగండి. లేదు అని తెలుసుకుంటే మీరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చి యూ కెన్ మేక్ ద స్టాల్ క్లోజ్డ్. ఆ రైట్ మీకు ఉంది. కేవలం ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీకు చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద కన్స్యూమర్, యు హావ్ రైట్ టు సేఫ్ ఫుడ్ ఉంది. అది ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఒక దాంట్లో కల్తీ జరిగింది సార్. 10 రూపాయల కోసం నేను FSSAI ఆఫీస్ ఎత్తుకుంటూ వెళ్ళలేను కదా. వెళ్ళలేకపోతే తిని ఆరోగ్యం చెడగొట్టుకోండి. అది ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని చెప్పిన వాళ్ళని ఇక్కడ నిందితుల్ని చేస్తున్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞతగా వద్దేద్దాం. నేను చిన్న విషయం చెప్తానండి. అది 10 రూపాయలకు దొరికే ఛాయ, 10 రూపాయలకు దొరికే బన్న, 10 రూపాయలకు దొరికే జామ, 10 రూపాయలకు దొరికే కోవా బన్న, అదంతా డిఫరెంట్. కానీ తినాలా వద్దా అనేది నీ చేతిలో ఉంది కదా. అది నాణ్యమైందా లేదా అనేది తెలుసుకునే హక్కు నీకుంది. నీకు నాణ్యమైందని తెలుసుకొని నాణ్యమైందని నువ్వు సాటిస్ఫై అయితే తిను. దట్ ఈస్ యువర్ చాయిస్. ఎందుకంటే ఫుడ్ ఈస్ పర్సనల్ చాయిస్. నాణ్యమైనది కాదు అని నీకు అనిపించింది, డౌట్ వచ్చింది, నువ్వు వెళ్ళి నీకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చిందా, నీకేమన్నా రిజిస్ట్రేషన్ ఉందా అని అడగవు. ఉండదు. నీకు నాణ్యమైందని అనిపించలేదు, తినకు. ఇప్పుడు సమాజంలో కంప్లైంట్ ఇవ్వండి పోయి. కాదు సార్, ఇప్పుడు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి
ప్రొఫెషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఒక జర్నలిజం అనుకోండి, మీలాగా ఒక అడ్వకేట్ అనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు అనుకోండి, లేదా ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పర్సనాలిటీ అనుకుందాం, ఒక డాక్టర్ అనుకుందాం. ఇలాంటి అడల్ట్రేషన్ జరిగినటువంటి ఫుడ్ విషయంలో ప్రశ్నించారనుకోండి, మీరు అన్నట్టుగా లైసెన్స్ ఉందా, లేకపోతే ఆధార్ కార్డు ఉందా, లేకపోతే దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా అడగగానే అక్కడ ఎంత వయలేషన్ జరుగుతుంది అనేటటువంటిది పక్కన పెట్టేసి ఇమ్మీడియట్ గా ఒక పేదరికాన్నో లేకపోతే ఒక కమ్యూనిటీనో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం కోసం ప్రశ్నించినటువంటి వాళ్ళని నిందితుల్ని చేసేటటువంటి ఈ భావజాలాన్ని, ఈ యొక్క స్థితిని ఎలా చూడండి డిఫెండ్ మేడం, చేసుకోవాలి? మీరు ఎక్కడైనా మీరు ప్రశ్నిస్తే ఫస్ట్ మీకు ఆన్సర్ రాదు. పోరాటంలో వస్తుందని ఇప్పుడే నీకు రిటర్న్ క్వశ్చన్ వస్తుంది, అసలు నువ్వు ఎవరు క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే ఇండియాలో టూ మచ్ డెమోక్రసీ ఏమైపోయిందంటే రైట్ టు స్పీక్, నువ్వు ఎదుటోని రైట్ వైలేట్ చేస్తుంటావు, ఆ విషయం నీకు తెలుసు. కానీ ఎదుటోడు నా రైట్ ఇది అని అంటే నీ వాడి రైట్ నువ్వు వాడు క్వశ్చన్ చేసి రైట్ గా తీసుకునే ప్రయత్నం చేసినా నువ్వు అని అడుగుంటావు. అంత డెమోక్రసీ ఎంత అంటే ఎదుటోడు రైట్ కూడా వైలేట్ చేస్తావు, వాడి మీద దబాయించేంత డెమోక్రసీ ఉంది మన దగ్గర. దీనివల్ల అనర్థాలు ఉన్నాయి. అనర్థాలు ఏంటివంటే ఎప్పుడైతే నువ్వు నిజం తెలుసుకొని నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తే అది నిజం కాదు, అబద్ధం అని చెప్పి నీ మీదే బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా టూ మచ్ డెమోక్రసీ ఈస్ వెరీ డేంజరస్ టు ద సొసైటీ. దేర్ షుడ్ బి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. కానీ అది ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అని అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ షుడ్ నో హిస్ రైట్స్, హిస్ లిమిట్స్. రైట్స్ లిమిట్స్ తెలుసుకొని నువ్వు ఎంతవరకు ప్రశ్నించవచ్చు, ఎంతవరకు ప్రశ్నించకూడదు, నీ రైట్ ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు అనే విషయాన్ని విజ్ఞతను పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక సొసైటీ ఒక సిస్టంలో పనిచేస్తుంది. లేదంటే టూ మచ్ డెమోక్రసీ ఏం చేస్తుంటే స్పాయిల్ చేస్తుంది. టూ మచ్ డెమోక్రసీ హాస్ స్పాయిల్డ్ అవర్ నేషన్, అవర్ సొసైటీస్. అందుకే నువ్వు డూప్లికేట్ ఫుడ్ అమ్ముతున్నావు అని చెప్పి నువ్వు హోటల్ వాడిని ప్రశ్నించలేని పరిస్థితి. అంటే తూ కోన్ అవుతా అంటాడు ఫస్ట్ వాడు వచ్చి, తూ కోన్ అవుతారే ఆఫీసర్ కంప్లైంట్ కర్ లే జా అంటాడు. అది టూ మచ్ డెమోక్రసీ. వాడికి భయం లేదు. ఎందుకు భయం లేదు అంటే స్టేట్ హ్యాస్ అట్టర్లీ ఫెయిల్డ్ టు ఇంప్లిమెంట్ ది లా. ఇది వాస్తవం. భయం ఎప్పుడు వస్తుంది? చట్టం గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే. కొత్త చట్టాలు అవసరం లేదు, ఉన్న చట్టాలు చాలండి. సపరేట్ గా ఫుడ్ అడల్టరేషన్ కోసం యాక్ట్, ఉరిశిక్షలు అవసరం లేదు. ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ఈక్వల్ టు అటెంప్ట్ టు మర్డర్. ఒక వ్యక్తిని కత్తితో పొడిస్తే ఆయన ప్రాణం తీసేటువంటి ఉద్దేశంతో అటెంప్ట్ చేసినట్టు. ఫుడ్ అడల్టరేషన్ కూడా అంతే సివియారిటీ ఉన్నటువంటి నేరం. నువ్వు కల్తీ ఫుడ్ పెట్టి ఆయన ప్రాణం తీసేటువంటి అటెంప్ట్ కూడా చేస్తున్నావా తెలిసి, కత్తితో పొడిసి గన్నుతో కాల్చితే వ్యక్తి ప్రాణం పోతుందని తెలిసి నువ్వు పని చేస్తావు. విషపూరితమైన ఆహారము, సబ్స్టాండర్డ్ ఉన్నటువంటి ఫుడ్ ను తెలిసి నువ్వు సప్లై చేసినావంటే ఆయన ప్రాణం పోతుందని తెలిసి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు అటెంప్ట్ టు మర్డర్. సివియారిటీ అక్కడ స్టార్ట్ కావాలి. ఫుడ్ ను అటెంప్ట్, ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ లో ఏం చేస్తున్నారంటే హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటాయి. 304A IPC అని ఉంటుండే. యాక్సిడెంటల్ డెత్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంటల్ డెత్ అయితే అది ఇంటెన్షనల్ గా కాదు, అన్ఇంటెన్షనల్ కాబట్టి దాన్ని బెయిలబుల్ అఫెన్స్ చేశారు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కొత్త చట్టంలో ఏముందంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అంటారు. 105 బిఎన్ఎస్ అంటే నువ్వు చేసే చర్య వల్ల ఎవరినైతే యాక్సిడెంట్ చేస్తున్నావో, ఎవరికైతే హామ్ కలిగిస్తున్నావో, నీ చర్య వల్ల వాళ్ళ హామ్ కలగడం కాదు, వాళ్ళ ప్రాణం కూడా పోయే అవకాశం ఉందని నీకు నాలెడ్జ్ ఉండి కూడా నువ్వు యాక్ట్ చేస్తే దట్ అమౌంట్స్ టు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. మర్డర్ అంటే ఇంటెన్షన్, ఇది అన్ఇంటెన్షనల్ గా చేస్తున్నావు కానీ ఆ యాక్ట్ వల్ల వాడి ప్రాణం పోతాను నీకు తెలుసు, అయినా చేస్తున్నావు అంటే ఇది అవుతుంది. దీన్ని కూడా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ గా 10 సంవత్సరాలు జైలు శిక్ష. దీన్ని కూడా అట్లా పరిగణించాలి. హిట్ అండ్ రన్ కేసులు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆపకుండా, నువ్వు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ని అలర్ట్ చేయకుండా, వాళ్ళకు మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వకుండా
వెళ్ళిపోయే వాళ్ళకు పారిపోతాయి. ఎంత అయితే శిక్ష ఇస్తారో, నువ్వు తెలిసి ఫుడ్ అడల్టరేషన్ చేసి మీ కస్టమర్స్ కానీ మిగతా వారికి ఎవరికైతే అడల్టరేటెడ్ ఫుడ్ పెడతారో వాళ్ళని కూడా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ మాట కేసు పెట్టాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజల్లో భయము అవగాహన వస్తుంది. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజలు అనుకోండి వాళ్ళలో అవగాహన లేదు, లేకపోతే సబ్జెక్ట్ మీద అవగాహన లేదు కాబట్టి వాళ్ళు చేశారు. ప్రజాప్రతినిధులు కూడా దీన్ని ప్రమోట్ చేసేటటువంటి దిశగా వెళ్ళడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? ప్రమోషన్ మేడం, వెన్ ది సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రమోషన్స్ అయిపోతుంది కొన్నిసార్లు. ఇంటెన్షన్ బిహైండ్ ది సబ్జెక్ట్ ఏంటంటే కల్తీ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్ ను సప్లై చేస్తున్నావు, అమ్ముతున్నావు, తయారు చేస్తున్నావు. దీనికి సర్టిఫికేట్ లేదు, దీనికి లైసెన్స్ లేదు, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా తెలియదు. ఇది తిన్నవాడికి ఏదన్నా జరిగితే బాధ్యత తీసుకున్నవాడు లేడు. ఓకే, ఈ విషయాన్ని ప్రశ్న తీసినప్పుడు దానికి బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసేస్తాడు. ఒకడొచ్చి అది కమ్యూనల్ యాంగిల్ అంటాడు, ఒకడొచ్చి పేదవాడు బ్రెడ్ అమ్ముకుంటే నీకేం నష్టం అంటాడు. పేదవాడు బ్రెడ్ అమ్మేంత వరకు ఎవరికి నష్టం లేదు, కానీ బ్రెడ్ క్వాలిటీ కూడా అంటారు అడల్టరేటెడ్. క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ, నీలోఫర్ క్వాలిటీ, కరాచీ బేకరీ క్వాలిటీ అడుగుతలేము. నువ్వు ఇచ్చే 10 రూపాయలకు నాణ్యమైన బ్రెడ్ ఇవ్వగలిగితే అది తిన్న తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్ లేకపోతే ఎవరికి అబద్ధం లేదు. కాంప్లికేషన్స్ వచ్చినప్పుడే ఆ ప్రశ్నించేటప్పుడు నెరేటివ్స్ చెప్పాను కదా, నెరేటివ్స్ బిల్డ్ చేసే ఇంటలెక్చువల్ ఈకోసిస్టమ్ జిహాద్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే అరే మనకి ఇంత మీడియా జిహాద్ స్టార్ట్ చేస్తుంది, నేను కవర్ చేస్తుంది. కవర్ చేయంగానే వాళ్ళు ఏం చేస్తారంటే 2 sides ఆఫ్ ద స్టోరీ చూసి ఏ సైడ్ మనకు అనుకూలము, దేని వల్ల మనం ఈ స్టోరీని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చో చూసి దీన్ని హైలైట్ చేస్తుంది. ఇంకా నరేటివ్ జిహాద్, ఇంటలెక్చువల్ జిహాద్ ఏం చేస్తుందంటే దానికి నరేటివ్స్ బిల్డ్ చేసి డిబేట్లలో కూర్చుంటుంది. అది కూడా మీడియా జిహాద్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తుంది. వాడు కూర్చొని బన్ను మీద చర్చ, బన్ను మీద రచ్చ చేయొద్దు, అది పేదవాడి ఆహారం, పేదవాడికి ఆకలి తీరుస్తుంది. అసలు బన్ ఎక్కడిదండి నేను చెప్తాను, బ్రెడ్ ఎక్కడిది? బ్రెడ్ మన ఇండియాది కాదు. ఏ దేశంలోనైతే గోధుమలు పండి, ఏ దేశంలో 360 సంవత్సరాలు 60 రోజులు గోధుమలు పండి ఆ గోధుమలను అప్పుడప్పుడు పట్టుకొని వేడివేడిగా చపాతీలు, పూరీలు, కచోరీలు చేసుకొని తినే సంస్కృతి వేల సంవత్సరాల సంస్కృతి ఉన్న దేశంలో బ్రెడ్ మనది కాదు. బ్రెడ్ ఎవరిది? ఏ దేశంలో అయితే గోధుమలు పండవో, ఏ దేశంలో అయితే గోధుమలు పండని దేశం నుంచి, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి టన్నుల కొద్ది గోధుమలు తీసుకొని పోయి దాన్ని పిండిగా చేసి ఫ్లోర్ తీసుకొని వీట్ ఫ్లోర్ తయారు చేసి దాన్ని గోదాముల్లో స్టోర్ చేస్తారు. ఎందుకు? చలికాలంలో బయటికి వెళ్ళడానికి ఉండదుగా, స్టోర్ చేసి పెట్టుకుంటే అది పులిసిపోయి మైదా అవుతుంది. ఆ మైదాలో YEAST ఈస్ట్ అనే ఒక పదార్థాన్ని కలిపి దాన్ని బ్రెడ్ గా తయారు చేసుకొని ఆ బ్రెడ్ కు 4 days 5 days ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ 4-5 days ఎక్స్పైరీ డేటు ఉత్త బ్రెడ్ తినలేక దాని మీద ఆకులు, అలుములు, కూరగాయలు, ఇక పాలళ్ళు అన్ని బై ప్రొడక్ట్స్ తీసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఏదైతే ఉంటుందో అది రుద్దుకొని తింటారు. అది వాళ్ళ సంస్కృతి. వాడి దగ్గర ఎండ ఉండదు. 365 రోజుల్లో మనకు 6 ఋతువులు ఉంటాయి, వాడికి ఒకటే ఋతువు. ఉంటే ఎండాకాలం లేదంటే చలికాలం. సంవత్సరానికి 300 రోజులు మంచులోనే బతుకుతాడు వాడు. వాడిది ఉంటే ఫుడ్ అది మనది. అది హెల్త్ కాదు, హ్యాబిట్ కాదు. అన్నట్టు వన్ ఆఫ్ ద జిహాద్. ఇప్పుడు మ్యూజిక్ జిహాద్ ఎలా ఉందో మనకే తెలియకుండా మనలో వచ్చి చేరడము, మన బ్రెయిన్ లో. కొంతమంది క్లెయిమ్ చేస్తుంటారు ఫుడ్ జిహాద్ లో బిర్యానీ మిడిల్ ఈస్ట్ ఆయా, మొఘల్లే ఆయా అంటాడు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బిర్యానీ అంటే బియ్యం, స్పైసెస్. ఓకే, బియ్యం ఎక్కడ పండుతాయి? ఎక్కడైతే సమృద్ధిగా నీళ్లు ఉంటాయో అక్కడ పండుతాయి. సౌదీలో ఎడారి, నీళ్ళ చుక్క లేదు, బియ్యం పండించలేరు. బిర్యానీలో స్పైసెస్, ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ ఏంటి? ఒక్కొక్క స్పైసెస్ పడితే నీకు స్పైసెస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ బియ్యము. ఇవి 2 పండిన దేశం నుంచి బిర్యానీ ఎట్లా వస్తుంది?
సార్ దిస్ ఇస్ బేసిక్ క్వశ్చన్. ఇట్లా కాదు సార్, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఓన్ చేశారు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఓన్ దిస్ చేశారు. ఈస్ కాల్డ్ నరేటివ్స్. నరేటివ్ జిహాద్ ఏం Narratives. చేస్తదంటే, నువ్వు Oh my ఏదైతే God. ఫేమస్ అంటున్నావో దాన్ని నీది కాదు, ఇది బయట దేశం నుంచి వచ్చింది, నువ్వు బయట దేశాన్ని నీది అనుకుంటున్నావు, నీకు బిర్యానీ మొగళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పి నరేటివ్స్ బిలీవ్ చేసారు. That is narrative jihad. ఎస్, My God. నరేటివ్ జిహాద్ అట్లా పని చేస్తాడు. నీ ఫుడ్ నీది నీది కానిపిస్తాడు వాడు. స్పైసెస్ వాని కావు, బియ్యం వాని కావు, స్పైసెస్ మనమే, బియ్యం మనమే. నలపాకం నలుడి యొక్క పాకశాస్త్రం ఏదైతే ఉంటుందో, నలుడు రాసినటువంటి పాకశాస్త్రంలో బిర్యానీ వంటకం మీద ఒక స్పెషల్ చాప్టరే ఉంటుంది. తెలీదు. చదువు, మన సంస్కృతి, మన యొక్క పురాణాలు, మన యొక్క ఇగ్నోరెన్స్ కూడా ఒక శాస్త్రాలు. భాగం. అందుకే ఎందుకు ఇగ్నోరెన్స్ అంటే, ఎడ్యుకేషన్ జిహాద్ ఏం చేసిందంటే నీ నాలెడ్జ్ నుంచి నేను దూరం చేసింది. ఎడ్యుకేషన్ జిహాద్ చేసిన పని అది. ఒక చిన్న అంటే స్టోరీ అట్ట చెప్తాను. పుస్తకం మార్చేసి వేరే అట్ట అట్ట పుస్తకం వేశారా? మార్చలేదు, ఉమ్, మొత్తం నెరేటివ్ చేంజ్ చేశారు. ఉమ్. ఈ ఈ సంస్కృతికి అతి పెద్ద ద్రోహం చేసింది ఫస్ట్ మ్యాక్స్ మిల్లర్. Ah, ఎస్, true. పేరు పురాణాలు, పేరు రాదు సార్, ఇతిహాసాలు, అంత దరిద్రమైన పేరు పెట్టాలేమో. పురాణాలు, ఇతిహాసాలు, మనుస్మృతి, ఇటువంటి ఏవైతే వేల సంవత్సరాలుగా భారతీయ జీవనానికి ఆధారాలుగా ఉండి సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వేద ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాలు, మనుస్మృతి లాంటి వాటిని అర్థం చేసుకోవడానికి సంస్కృతం నేర్చుకున్న మ్యాక్స్ మిల్లర్, జర్మన్ యాక్చువల్ వాడు, ఉమ్, మ్యాక్స్ మిల్లర్ సంస్కృతం నేర్చుకొని వక్రీకరించి రాశాడు. ఎగ్జాక్ట్లీ. వక్రీకరించినట్టు వాటిని నరేటివ్స్ బిల్డ్ చేసేటువంటి ఇంటెలెక్చువల్ జిహాద్, నరేటివ్ జిహాద్ దీన్ని మనం పుష్ చేసినాయి. దానివల్ల నీకు ఒరిజినల్ టెక్స్ట్ రాలు. ఉమ్, వాడు ఎప్పుడు కోట్ చేసినా అని, రాముడు మాంసం తిన్నాడు, రాముడు మద్యం తాగాడు, ఉమ్, రాముడికి సీత ఇదవుతుంది, ఉమ్, రావణాసుడి సీత ఇదవుతుంది అని ఒకరి స్టోరీ చెప్తాడు. ఉమ్. యాక్చువల్గా ఎడ్యుకేషన్ జిహాద్ స్టార్ట్ చేసింది వీళ్ళు కాదు. ఎడ్యుకేషన్ అనేది వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. 1857 అంతకన్నా ముందు ఆ ప్రాంతంలో టైప్ తెలియదు. టీబీ మెకాలే, థామస్ బబింగ్టన్ మెకాలే అనేటువంటి ఒక స్మార్టెస్ట్ బ్రిటన్ ఆఫీసర్, స్మార్టెస్ట్ బై మైండ్, వాడిని బ్రిటిష్ని ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి పంపించారు. భారతదేశాన్ని 500 సంవత్సరాల పాటు బానిసంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలో అసలు స్టడీ అయిపో అని చెప్పి పంపిస్తే టీబీ మెకాలే భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన టీబీ మెకాలే ఏం చేశాడంటే 14 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మొత్తం అన్ని ప్రాంతాలు, అప్పుడున్నటువంటి ప్రావిన్సెస్ మొత్తం తిరిగాడు. తిరిగేసి 14 సంవత్సరాల తర్వాత ఒక రీసెర్చ్ నోట్ తయారు చేసుకొని బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి ఒక స్పీచ్ ఇస్తాడు. స్పీచ్ స్టార్టింగ్ ఏం చెప్తాడంటే, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ది లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా. లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ బెగర్, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ థీఫ్. ఒక దొంగని కానీ ఒక బిచ్చగాని కానీ నేను భారతదేశంలో చూడలేదు. ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ వెల్త్ ఇన్ ఇండియా దట్ రివర్స్ ఆఫ్ వెల్త్ ఫ్లో ఫ్రమ్ ఎవ్రీ హౌస్. ఓ, భారతదేశం ప్రతి ఇంటి నుంచి సంపద నదుల్లాగా పారుతుంటది. ఉమ్, ద ఇండియన్స్ నెవర్ కౌంట్ దేర్ వెల్త్, దే వే దేర్ వెల్త్. డబ్బులు లెక్క పెట్టేవారు కాదట, తూచేవారట. అంత కొలిచేవారు. డబ్బు. మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ స్పెంట్ ఆన్ ఉమ్, కల్చర్, ఉమ్, గురుకులాస్, ఉమ్, temples Mm. and dharmic कार्यक्रams, Mm. and the amount left out is used for self. ఫస్ట్ దేవాలయాలకు, గురుకులాలకు, దాన ధర్మాలకు, దేశానికి సంబంధించినటువంటి విషయాలకు పంచిన తర్వాత మిగిలిన కొద్దిపాటి వాళ్ళ అవసరాలకు మాత్రమే పెట్టుకునేవారు. కాబట్టి దేవాలయాల్లో అట్లా దాన ధర్మాలు చేసి దేవాలయాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్న విషయం తెలుసుకొని గజనవీలు, బాబర్లు, అక్బర్లు వచ్చి దేవాలయాలను దోచుకున్నారు. వాస్తవం. మొహమ్మద్ గజనవి ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు? 18 times. ఏ టెంపుల్ ని దోచుకున్నాడు? సోమనాథ్. సోమనాథ్. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక పడవ నిండా బంగారు నాణాలు తీసుకుపోయిండట.
సెకండ్ టైం 2 పడవలు తీసుకుపోయింట, థర్డ్ టైం 3, అట్లా 18 పడవల నిండా నావల నిండా డబ్బులు తీసుకుపోయినట్ట. ఈ డబ్బులు తీసుకోబోతున్న విషయం తెలుసుకొని పోర్చుగీసు స్పెయిన్ మధ్యలో గొడవ జరిగింది. వరల్డ్ మ్యాప్ ను 2గా డివైడ్ చేసుకొని స్పెయిన్ ఒక దిక్కు దోచుకోవాలి, పోర్చుగీస్ ఒక దిక్కు దోచుకోవాలి అని చెప్పి ఉంటారు. వాళ్ళంతా సముద్రపు దొంగలు, పైరేట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు గొడవ పడుతున్న టైంలో అక్కడ ఉన్నటువంటి చర్చ్ హెడ్, అరే బాబు మీరు ఈస్ట్ సైడ్ పోండి, నువ్వు వెస్ట్ సైడ్ పో అని చెప్పారు. ఏది పోర్చుగీస్ కి స్పెయిన్ కి ఉన్న ఈస్ట్ అమెరికా, ఇదేమో ఇక్కడ. అందుకే కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు. అమెరికా అలా కనుక్కొని వాడు దోచుకోవడానికి పోయినట్టు దిక్కు, దోచుకోవడానికి పోయి అక్కడ ఒక భూమి కనిపిస్తే భూమి అది ఏంటంటే అంటే చూసినా అంటే అమెరికాలో ఉన్న రెడ్ ఇండియన్స్ ఎప్పటి వారు అంటే అసలు ఈ కొలంబస్ అనే తాత పుట్టక నుంచి అక్కడ ఉన్నారు. అమెరికా వీడేం కనుక్కోలే, అమెరికాకు సీ రూట్ కనుక్కున్నాడు. యాక్చువల్ వాడు వెతకకుండా పోయింది ఇండియా. అక్కడ కొలంబస్ కనిపించింది. అక్కడ పోయేసరికి నేటివ్స్ ఉన్నారు. నేటివ్స్ చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడ క్రిస్టియానిటీ పెంచడానికి 12 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ని ఊచకోత కోసి 12 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ని ఊచకోత కోసిన తర్వాత నిలబడ్డ సమాజమే ఈ రోజు అమెరికన్ సమాజం. నేటివ్ అమెరికన్స్ ఆర్ రెడ్ ఇండియన్స్. 12 కోట్ల మందిని ఊచకోత కోసారు. కన్వర్ట్ కాలే ఏ రోజు రెడ్ ఇండియన్, అంతరించిపోయింది కానీ కన్వర్ట్ కాలే. ఎస్, క్రిస్టియన్ మిషనరీస్ 12 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ఊచకోత కోసింది. దిస్ ఇస్ ద రియల్ స్టోరీ ఆఫ్ అమెరికా. ప్రపంచానికి ఈ చరిత్రని వీళ్ళు తెలుసు, సార్, మనం చదవం అంతే. ఉన్నాయి 12 crores. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు టైం ఉన్నప్పుడు రాజీవ్ దీక్షిత్ అనేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకోండి. ఆయన స్పీచెస్ వినండి, ఆయన పుస్తకాలు చదవండి. యూ విల్ నో లాట్. తప్పకుండా. నేను ఇవన్నీ ఆయన పుస్తకాలు చదివి ఆయన స్పీచెస్ విని తర్వాత నేను చేసిన రీసెర్చ్ ద్వారా తెలిసినటువంటి విషయాలు. నేనేం చరిత్రను పరిశోధించలేదు, అమెరికా అవ్వలేదు, ఇక్కడ పోలేదు. వాస్కోడి గామా భారత్ వైపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూమిని కనుక్కొని వాస్కోడి గామా ఇన్వెంటెడ్ ఇండియన్ ఇన్వెంట్ చేయడం వస్తువా? వాస్కోడి గామా తాత పుట్టక ముందు 5,000 సంవత్సరాల ముందు చరిత్ర సార్. మనకి యుగాల చరిత్ర ఉంది కదా. అంటే చెప్తున్నా, మోడర్న్ హిస్టరీ 5,000 years కదా. ఆఫ్టర్ శ్రీకృష్ణ అంతర్ధానం అయిన తర్వాత అవతారం 5,000 సంవత్సరాల చరిత్ర. వాస్కోడి గామా సీరుటు కనుక్కోండి, ఇండియాని కనుక్కోలేదు. ఆ ఎడ్యుకేషన్ కాదు, ఇండియాని కనుక్కున్నట్టు చూపించింది. ఎడ్యుకేషన్, మై గాడ్. దిస్ ఈస్ హౌ ఎడ్యుకేషన్, నరేటివ్, కన్వర్షన్, స్పిరిచువల్, హలాల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, మీడియా, మ్యారేజ్, బిజినెస్, మ్యూజిక్, డాన్స్ అన్ని కోఆర్డినేషన్ చేసి వర్క్ చేస్తున్నాయి కాబట్టి లోపల నిర్వీర్యం అవుతుంది. దీస్ ఆర్ ఆల్ పారాసైట్స్, పరాన్న జీవులు. వానికంటూ సొంత సంస్కృతి, సాంప్రదాయాలు, కల్చరు, ఆర్ట్, డాన్స్ ఏది లేదు. ఉన్నదాన్ని ఐదర్ మనమన్నా క్లెయిమ్ చేసుకోవాలి. తాజ్ మహల్ ని, రెడ్ ఫోర్ట్ ని, కుతుబ్ మినార్ క్లెయిమ్ చేసుకున్నట్టు క్లెయిమ్ చేసుకోవాలి నరేటివ్ జిహాద్ ద్వారా. కాదు అంటే నేను డిస్ట్రాయ్ చేసేయాలి. నేను కట్టలేను కాబట్టి వాడు కూల్చిండు సోమనాథ్ టెంపుల్. భారతదేశానికి వెన్నుముక, భారతీయ సమాజానికి వెన్నుముక భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్. భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఒక పిల్లవాడికి 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు నిండగానే గురుకులంలో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసి వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్, సివిక్ సెన్స్, మారల్స్, ఎథిక్స్, పురాణాలు, ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత అన్ని చెప్పిన తర్వాత స్కిల్స్ బయటికి తీసుకొస్తారు. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వరకు సైన్స్, కల్చరు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చరు, హిస్టరీ, యుద్ధ కళలు, ఇటువంటి వాళ్ళ నైపుణ్యం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంతలో వాళ్ళు సంపాదించుకొని బయటకు వచ్చి సంపాదించుకొని బతికేటువంటి తీరుగా వాళ్ళని తయారు చేసిన తర్వాత డిగ్రీస్ ఇచ్చిన తర్వాత బయటికి రాగానే ఇమీడియట్ గా పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళ వృత్తి చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ అట్లా వాళ్ళ ఫ్యామిలీ పెరిగేది. అట్లా ఒక స్ట్రక్చర్డ్ సొసైటీ డెవలప్ అయింది. అట్లా దీన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బ్రేక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, ద ఇండియన్ సొసైటీ, దట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి
రాత్రి ఒక చట్టం తీసుకొచ్చి ఇవాళ రాత్రి నుంచి ఉమ్, నరేంద్ర మోడీ మీకు నోట్ బందీ చేసినప్పుడు రాత్రి ఏం చేసిండు, ఇవాళ రాత్రి నుంచి 1000 రూపీస్ 500 నోట్స్ చెల్లవు అన్నాడు. ఒక ఒక ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ రాగానే ఏమైంది, నీ చేతిలో నోట్ ఉంది కానీ చెల్లదని చెల్లదు. తెలిసిపోయింది. అట్లనే ఉమ్, అంటే గవర్నమెంట్ తలుచుకుంటే అట్లా చేయొచ్చు ఉమ్, చట్టం ద్వారా. ఉమ్, బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో గురుకులాలన్నీ ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది రాత్రి. ఇవాళ రాత్రి చట్టం తెచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎవరు గురుకులాలకు ఎవరు పంపొద్దు, గురుకులాల్లో ఎవరు చదివించొద్దు, గురుకులాల్లో ఎవరు చెప్పొద్దు. అది ఉల్లంఘించినందుకు వేల లక్షల మంది గురుకులాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను టీచర్లను నరికేసి నరమేధం చేసేసారు. గురుకులాలను కూల్చేసారు. ఒక భయం యాజ్ పర్ స్టాటిస్టిక్స్ బ్రిటన్ లో బేసిక్ ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా లేనప్పుడు మద్రాస్ ప్రావిన్స్ లో 1800 యూనివర్సిటీస్ ఉంది. అవును సార్. 500 అనుకుంటా, 1800 కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్, లోయర్ ఎడ్యుకేషన్, మీడియం ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కి అంత క్లాసిఫైడ్ గా ఉండి అన్ని డిసెంట్రలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. ఎప్పుడు బ్రిటన్ లో కనీసం మీడియం స్కూల్ కూడా లేనప్పుడు అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బ్రేక్ చేసేసి ప్రపంచంలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి భారతీయ సమాజము ఒక 100 ఇయర్స్ తర్వాత జీరో అయిపోయింది. ఏదైతే ఆర్ట్, సైన్స్, కల్చర్, ఆర్కిటెక్చర్, నీకు ఫైన్ ఆర్ట్స్, యుద్ధ నైపుణ్యాలు, కళలు, నీకు ఉపనిషత్తులు, వేదాలు, వాటి నాలెడ్జ్ ఏదో ఆ తర్వాత జనరేషన్ కి రాలేదు. దేర్ వీవర్ బీన్ మేడ్ టు హ్యావ్ వెరీ బిగ్ గ్యాప్ బిట్వీన్ అవర్ కల్చర్ అండ్ ద సొసైటీ విచ్ వీఆర్ సీయింగ్. దట్ వాజ్ ద రియల్ భారతీయ కల్చర్. దాని నుంచి మనం దూరం చేసి మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి మనలో స్వాభిమానం లేదు. స్వాభిమానం లేకపోయేసరికి మనం బానిసత్వంలోకి వెళ్ళినాం. స్వాభిమానం లేకపోయేసరికి జలియన్ వాలా బాగ్ లో ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ ఆఫీసర్ అయినా భారతీయుల మీద కాల్చింది భారతీయులు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మనను పాలించడానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ పేరు మీద భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి సామంత రాజులను కొనుక్కొని వాళ్ళలో కలుపుకొని తర్వాత సామంతుల రాజుల మధ్యలో సామంత రాజు యుద్ధాలు చేపించి ఓడిపోయిన వాడిని కబ్జా చేసుకొని చేసిన స్వాభిమానం లోపించడం వల్ల. స్వాభిమానం లోపించడం ఎందుకు లోపించిందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూస్, మోరల్స్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఏ రోజైతే నువ్వు గురుకులాలు ఇక్కడ లీగల్ గా డిక్లేర్ చేశారు ఆ రోజు నుంచి క్రిస్టియన్ మిషనరీస్ స్కూల్స్ రావడం స్టార్ట్, కాన్వెంట్ స్కూల్స్ వచ్చినాయి. దాంట్లో కేవలం ఇంగ్లీష్ అనే కాదు, మారల్టీ లేనటువంటి ఎడ్యుకేషన్. అందుకే మెకాలే మానస పుత్రులు అంటారు. వాడు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ గా బ్రిటిష్ కాన్వెంట్ స్కూల్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ వచ్చింది స్లాటర్ హౌస్, ఎనిమల్ స్లాటర్ హౌస్. దాని తర్వాత వచ్చింది లిక్కర్ షాప్, దాని తర్వాత వచ్చింది బ్రాతల్ హౌస్. దాన్ని బ్రిటిష్ వాడు ఫస్ట్ బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ అయిన కలకత్తాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రమోట్ చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ అపాయింట్ చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ అ బ్రిటిష్ క్లర్క్. హి వాజ్ పేడ్ బై మిషనరీస్ టు ప్రమోట్ మిషనరీ ఎడ్యుకేషన్. ఈ సంఘ సంస్కర్త పేరు మీద నరేటివ్స్ బిల్డ్ చేసి ఆయన సంఘ సంస్కర్తం చేసినారు. అదర్వైజ్ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ఏ బ్రిటిష్ టూజ్. హి వాజ్ ఆన్ పేరోల్స్ ఆఫ్ మిషనరీస్. ఎస్, రాజా రామ్మోహన్ రాయ్ గారికి బాగా మాట్లాడి కళ ఉండేది. ఆయనను పంపించి ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిది, ఇండియన్ ఎడ్యుకేషన్ మంచిది లేదు. అప్పటికి ఏం చేశారంటే విప్లవాత్మకమైనటువంటి ధోరణి ఇలా ఈ విధంగా సంఘ సంస్కరణ పేరు మీద వాళ్ళ దృష్టికోణంలో చెప్పారు. మనం ఆల్రెడీ సంస్కరించబడ్డ సమాజాన్ని వాడు కొత్తగా సంస్కరించడానికి వచ్చాడు. మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వేం సంస్కరిస్తావురా, ఇది సంస్కారం అంటే. ఆల్రెడీ మాకు వేల సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. గురుకులాలు బ్యాన్ చేసినప్పటికీ వీధులలో, ఇంట్లో అరుగు కూడా చెప్పడం స్టార్ట్ చేశారు ఎడ్యుకేషన్. అతో అయితే కొంచెం ఎడ్యుకేషన్ కల్చర్
పోతున్నది. కానీ బ్రాహ్మణ్ రాయని అయితే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కాన్వెంట్ స్కూల్‌లో అడ్మిషన్స్ లేవు. ఎందుకంటే ఎవడు యాక్సెప్ట్ చేయలేదు స్టార్టింగ్. ఓహ్! ఆ అడ్మిషన్స్ కోసం ఇప్పుడు ఎట్లయితే మా కాలేజ్‌లో జాయిన్ కండి, ఆ! మీ వాడు 10థ్ పాస్ అయ్యాడుగా మా ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ కండి, హ్మ్. మా స్కూల్‌లో జాయిన్ కండి అని ఎట్లయితే ఫోన్‌లు వస్తుంటాయో, పేపర్‌లో హ్మ్. పాంప్లెట్‌లు వస్తాయో అట్లా చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ పోయిండు. మాస్టర్. స్టూజ్ వాడు. పోయి ఊర్లలోకి వెళ్ళి వాళ్ళకు చెప్పి వాళ్ళందరికీ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిది. ఏమున్నది వేదాలలో ఏం పనికొస్తది, కడుపు నిండుతా, కాళ్ళు నిండుతా అని ప్రచారం చేస్తూ పోతే కల్చర్‌ని వాడిని మార్చేసారు. తన్ని పంపించారు. ఆ! యాక్సెప్ట్ చేయలేదు. తన్ని పంపించారు. తన్ని పంపించేసరికి ఏం చేసిర్రంటే, "నువ్వు ఇట్లా పోవద్దు, నీకు డిఫరెంట్ నెరేటివ్ ఇస్తామని" చెప్పేసి సతీ సహగమనాన్ని ఆపండి అని ప్రమోట్ చేయడానికి పోయిన రాజా రామ్మోహన్ రాయ్, ఆయన వల్లనే సతీ సహగమనం ఆపిండ్రు అని చెప్పేసి ఆయనను అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటూ వాడు సొసైటీలోకి అట్లా వెళ్ళి మొత్తము ఫస్ట్ ఎవరిని ట్యాప్ చేశారంటే రాజా రజవాడే. రాజులు, సామంత రాజులు, వాళ్ళు ఊర్లకు పెద్దలు ఉంటారు కదా! డబ్బునోళ్ళని. వాళ్ళకు ఎట్లా తీసుకొచ్చిర్రంటే వాళ్ళ మైండ్‌లో సైకలాజికల్ జిహాద్ అంటారు దాన్ని. సైకలాజికల్‌గా నీ మైండ్‌లో ఏం పెట్టిర్రంటే ఇంగ్లీష్ మాట్లాడితే పాష్. నువ్వు భారతీయ భాషలు మాట్లాడితే నీవు తక్కువ అన్‌కల్చర్డ్ ఫెలో అన్నట్టు చూపించి పెద్ద పెద్ద రాజులు, దిస్ ఇస్ రియల్ స్టోరీ. పెద్ద పెద్ద రాజులు గాని, పెద్ద పెద్ద సామంతులు, జమీందారులు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ రావాలని చెప్పి అక్కడి నుంచి మేడ్స్‌ని తెచ్చుకుంటారుగా బ్రిటన్ వాళ్ళు. వాళ్ళ మేడ్స్ తోటి పాలు పట్టించేవారు. కన్నతల్లితో కాదు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ వాళ్ళే తర్వాత ఇంగ్లీషోళ్ళలా కాన్వెంట్ కావాలని టీచర్లు చెప్పి, అయ్యారు అసలు. దాని తర్వాత వాళ్ళని తీసుకుపోయి కాన్వెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయించారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు జాయిన్ అయ్యి అట్లా కాన్వెంట్ స్కూల్ పెరిగాయి. లేకపోతే కాన్వెంట్ స్కూల్ వాస్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ కంట్రీ. ఫస్ట్ లిక్కర్ షాప్ పెడితే ఎవడు కొనేవాడే కాదు. మీరు ఇందాక చెప్పినట్టు లవ్ జిహాద్‌లో తారా గారి కేసు నేషనల్ ఛాంపియన్ కనుక ఈ విధంగా చేసినట్టుగా దీన్ని కూడా ఒక్కొక్క జమీందారుల సిస్టమ్ పిల్లలు జాయిన్ అయ్యారు వాళ్ళని కాబట్టి తీసుకువచ్చి ఇట్లా ఇట్లా యెస్ మిడిల్ క్లాస్, చేస్తూ లోయర్ మిడిల్ తీసుకొచ్చి క్లాస్ ఇన్ని రకాలుగా జిహాదులు సిస్టమ్. చేశారు. అది ఒక కమ్యూనిటీ చేసిందా కాదు. ఏది చేసినప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న 26 జిహాదులు భారతీయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి తీసుకొచ్చినవి అవి ఇంకా పనిచేస్తా ఉన్నాయి. మనం గుర్తించిన వాళ్ళు దాన్ని అలర్ట్ అయ్యి చేస్తున్నారు. దత్తపంజి జయంగడే ఎప్పుడో గుర్తించి అందుకే విద్యా వ్యవస్థలు, ఉద్యోగ వ్యవస్థ, కార్మిక వ్యవస్థలు, స్వదేశీ ఉద్యమం వీటి విషయంలో మార్పులు చేయాలి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. స్వదేశీ జాగరణ మంచి మీకు ఏబీవీపీ, బిఎంఎస్ ఇట్లా రకరకాల సంస్థలు స్థాపించి ఈ మాత్రం సొసైటీని కాపాడు. దత్తపంజి చెంగ్జీ వాజ్ విజనరీ. ఆయన లేకపోయినా అంటే సంఘం పనితో పాటు ఆయన వ్యవస్థల పని చూశాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు కావాలి, ఏం చేయాలి, ఏబీపీ స్టూడెంట్స్ రైట్స్ కోసం పోరాడాలి, తర్వాత తాపసు టీచర్స్ కోసం పనిచేయడానికి, బిఎంఎస్ కార్మిక సంఘాలు, అప్పుడు కమ్యూనిస్ట్ డామినేషన్ ఉండేది, దాన్ని కౌంటర్ చేయడానికి, ఆ తర్వాత మీకు స్వదేశీ జాగరణ మంచు, ఇట్లా అవగాహన కల్పిస్తూ చేసినారు. అట్లా చేసినా కాబట్టి వ్యవస్థలు నిలబడ్డాయి, లేకపోతే వ్యవస్థ ఎప్పుడో కూలిపోయేది. ఇన్ని కుట్రలలో ఏడుంటుండే. ఆ కుట్రల పర్యవసానమే 500 సంవత్సరాల పాటు దేశాన్ని బానిసగా చేయడానికి ప్లాన్ చేసినటువంటి ఎగ్జిక్యూషనే ఇంకా ఉన్నది. కాబట్టి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ స్లీపింగ్ ఆర్ యాక్టింగ్ టు బి స్లీపింగ్ ఆర్ కొలోనైజ్డ్ మైండ్స్ అంటారు. వాళ్ళు ఇంకా బ్రిటిష్ మఖాలే మనసత్తుల యొక్క మనస్తత్వం కలిగి ఉన్నారు. ఇండియా నీడ్స్ డికొలైజ్డ్ మైండ్. ఆ బ్రిటిష్ మత్తు వదలాలి. భారతీయ సంస్కృతి పట్ల ఆత్మాభిమానం, స్వాభిమానం ఉన్నవాడైతే అమ్ముడుపోడు. మీరన్నట్టు ఇప్పటికే చాలా మందిలో ఒకప్పుడు హిందువు అని చెప్పడానికే ఒక మాట బయటకు వచ్చేటటువంటిది కాదు. దాని నుంచి నేను హిందువు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటటువంటి సిచ్యుయేషన్ వచ్చారు. అలాగే సంఘం చేసిన పని అది 200% 100 సంవత్సరాల కృషి ఈ రోజు హిందువుని తనను తాను గర్వంగా పరిచయం చేసుకోవడం, స్వాభిమానంగా హిందూగా పరిచయం చేసుకునేటటువంటి స్థితి సిచ్యుయేషన్ ఈ రోజు వచ్చింది. హోప్ఫుల్లీ ఇంకా ముందు కూడా
ఈ మీరు చెప్పినటువంటి ఈ 26 జిహాదులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా ఎలిమినేట్ చేసేటటువంటి సిచ్యుయేషన్స్ తొందరలో రావాలని కోరుకుంటున్నాను. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా వీటి మీద లీగాలిటీకి సంబంధించినటువంటి నేను సబ్జెక్టు ఒక మాత్రం మీరు విషయం చెప్తానండి. చెప్పండి. మనము ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడం ఒక పని, అవును సార్. దానికి సొల్యూషన్స్ వెతకడం కూడా ఒక పని. అన్ని ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఉమ్. జనరల్ ఇస్మత్ కాదు కదా, ఉమ్, ఉమ్, ఉమ్. ఒక్కో ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. డిఫరెంట్ సంస్థలు పనిచేస్తున్నాయి, అయినప్పటికీ ఉన్న సినారియోలో దాన్ని లీగల్ గా ఎట్లా ట్యాకిల్ చేయొచ్చు, మీకు ఏం రైట్స్ ఉన్నాయి అనే విషయాన్ని అవగాహన కలిగించే ప్రయత్నమే మన పని. మీకు రైట్ ఉంది, యూ కెన్ క్వశ్చన్ ఇట్. Yes. దాని ద్వారా నిజాలు బయటకు వచ్చిన తర్వాత దట్స్ యువర్ చాయిస్. పోవాలా వద్దా, తినాలా వద్దా అనేది నీ ఇష్టం. వాస్తవం సార్. అది కల్తీయా కాదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకో. Exactly. తినాలా వద్దా నీ ఇష్టం. దట్ ఈస్ ఫుడ్ ఈస్ పర్సనల్ చాయిస్. ఎగ్జాక్ట్. నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ టు ఈట్. నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది. Hmm. స్టేట్ దగ్గర ఫుడ్ అడల్టరేషన్ కాకుండా కాపాడే చట్టాలు తీసుకొచ్చే బాధ్యత ఉంది. Hmm. నీ దగ్గర వెరిఫై చేసుకునేటువంటి రైట్ ఉంది. Hmm. వెరిఫై చేసుకో. ఫుడ్ కల్తీదా మంచిదా చూసుకో. కల్తీదైనా తినాలనుకుంటే తిను, Hmm. నీ ఇష్టం అది. Hmm. తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా నీ ఇష్టం అది. Hmm. నీకు రైట్ ఉన్నది Hmm. అని నీకు చెప్తున్నా. వాడుకుంటావా వాడుకో అని ఇష్టం. ఎగ్జాక్ట్. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత చెప్పినప్పుడు ఇది ధర్మం, ఇది చెయ్యాలి అని చెప్పిండు. నేను చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అన్నాడు. మనం కూడా చెప్పడం వరకే, విని దాన్ని అర్థం చేసుకొని రైట్స్ ను వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని దేశాన్ని, దేశ భవిష్యత్తును కాపాడుకునేటువంటి బాధ్యత, రాష్ట్ర ధర్మాన్ని నిర్వర్తించాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని పాటిస్తారని, రాష్ట్రం పట్ల ఎటువంటి బాధ్యత లేకుండా క్రిమినల్లీ నెగ్లిజెంట్ సిటిజన్స్ ఎవరైతే ఈ దేశానికి అవసరం లేదో వాళ్ళు తిని తొందరగా పోతే ఈ దేశం బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా వాల్యుబుల్ వర్డ్ సార్. ఒక 4 జిహాదులు అనేటటువంటి ఫైట్ కి ఇప్పుడు మీరు ఇన్ని చూపించిన తర్వాత మళ్ళీ వీటిని డీకోడ్ చేస్తే ఇంకెంత ఫైట్ చేయాల్సి వస్తుందో. నిజంగా సుదీర్ఘంగా 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ యొక్క కృషి ఈ రోజు నిజంగా మనం చాలా ఫ్రూట్స్ ని మనము అందుకుంటున్నాం, ఎంజాయ్ ఎంతో చేస్తున్నాం. మంది త్యాగాల తర్వాత ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు వచ్చినటువంటి అవేర్నెస్ తోటి ఇంకా చురుకుగా పనిచేసి ఇప్పుడున్న యువత చాలా వరకు అందిపుచ్చుకుంటున్నారు. ఇలా మనం నాలెడ్జ్ ఇస్తే తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో అలాగే వాళ్ళను కూడా చైతన్యపరిచి ముందు మన యొక్క హిందూ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని విధాలుగా ఫుల్ఫిల్ చేసుకొని, ఒకప్పుడు మీరు అన్నారు చూసారా, భారతదేశం యొక్క వెన్నెముక ఏదైతే ఉందో కుటుంబ వ్యవస్థ, రెండవది ధార్మిక వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవి రెండు అప్పటి రోజులు మళ్ళీ వస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.